మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? ఆ? ఆ, 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 అవును. వారం 10 రోజుల నుంచి వెళ్ళడమే లేదు కదా, వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. సరే, నేను బయలుదేరుతున్నాను. మీరు డ్యూటీకి వెళ్తున్నారా? అవునమ్మా. ఆర్కిటెక్ట్ అయ్యుండి ఇంత సాదాసీదాగా వెళ్తారా? అమ్మా, టీ కావాలంటే ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, లేదంటే కన్నా బయట నుంచి తెచ్చిస్తాడు. సరేనమ్మా, ఉమ్. వస్తాను. నేను వెళ్ళొస్తాను. నాకు చాలా ముఖ్యమైన పని ఒకటి గుర్తొచ్చింది, వెళ్ళొస్తాను. బాయ్. అదేంటి, కన్నాకంత ముఖ్యమైన పని ఉంటుంది? అర్థమైంది. ఏమర్థమైంది? వాడిప్పుడు ఇక్కడ ఉండకూడదని వాడికి అర్థమైంది. అంటే? నీకు అర్థం కాలేదా? ఉహు. వాడు మనకి ప్రైవసీ కావాలని వెళ్ళట్టున్నాడు. దేవుడో, కన్నకి నిజం తెలియదు కదా. తెలిస్తే వాడు ఏమైపోతాడు? తెలిసేదాకా నేనేమైపోతాను? మీకు ఇబ్బందిగా ఉందా? మీరు నా ప్లేస్లో ఉంటే తెలిసేది. నా ప్లేస్లో ఉంటే నా బాధ ఏంటో మీకు అర్థమయ్యేది. సరే, అది వదిలేయండి. నాకొకటి అర్థం కావడం లేదు. ఏంటి? ఒకదానికొకటి అసలు మ్యాచే కావడం లేదు. ఏంటది? పెద్ది ఆర్కిటెక్ట్ అన్నారు కదా? అన్నానా? మా అన్న పెద్ద ఆర్కిటెక్ట్ అండి. అవును, ఆ రోజు అన్నాను. ఆ రోజైనా ఈ రోజైనా ఆర్కిటెక్టే కదా. కదా. ఇక నేను వెళ్తాను. ఆగండి, ఆర్కిటెక్ట్ అయ్యుండి పెద్ది ఎందుకంత సింపుల్ గా వెళ్తున్నారు? ఆర్కిటెక్ట్ అంటే ఆఫీషియల్ లుక్ ఉండాలి కదా, ఫార్మల్ వేసుకుని టక్ చేసుకుని వెళ్ళాలి కదా. అంటే అన్నయ్య ఆఫీస్కి వెళ్ళడం లేదు, డైరెక్ట్ గా సైట్కి వెళ్తున్నాడు. సైట్కి వెళ్ళిన ఆర్కిటెక్టే కదా. ఏదో మేస్త్రిలాగా పనిముట్లు సంచిలో వేసుకుని సైకిల్ మీద వెళ్తున్నారేంటి? ఒక్కరోజు పోలీస్ స్టేషన్ చూపిస్తేనే ఎన్ని లా పాయింట్లు లాగుతోంది. మిమ్మల్ని అంటే అన్నయ్య మామూలుగానే చాలా సింపుల్ గా ఉండాలనుకుంటాడు. ఆ ఆర్కిటెక్ట్ అయినా, ఓనర్ అయినా, పనివాడైనా ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్నట్టు కనబడకూడదు అంటాడు. ఆఫీసులో ఆఫీసర్లా ఉంటాడు, సైట్లో మేస్త్రిలా పని వాళ్ళతో కలిసిపోతాడు. అప్పుడే పని బాగా జరుగుతుందని నమ్ముతాడు. అవునా? అవును, దాన్నే బిజినెస్ ట్రాజెడీ అనేదో అంటారు. హలో, ట్రాజెడీ కాదు, స్ట్రాటజీ. అదే రేపు మీరు కూడా పెద్ద ఆర్కిటెక్ట్ అవుతారు. ఇలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకోవాలి కదా. మా అన్నయ్యని చూసి నేర్చుకోండి. నేను చేతి సంచిలో పనిముట్లు పెట్టుకుని సైకిల్ మీద వెళ్ళలేను. అవే సింపుల్ గా ఉండమని అంటున్నాను. మరి నేను వెళ్ళరానా? అమ్మయ్య, ఒక గండం గడిచింది. పెళ్ళైనప్పటి నుంచి నేను చెప్పిన అబద్ధాలన్నీ దినదిన గండంగా మారిపోతున్నాయి. ఏం చేయాలరా బాబు? పిల్లలు పెరిగే కొద్దీ సంపాదన పెరుగుతుంది అనుకున్నాను, ఇలా అడ్డమైన చెత్త పెరిగిపోతుంది అనుకోలే. ఆ చికెన్ ముక్కలు, మటన్ బోకెలు, ఆ చిప్పలు, డొక్కులు ఇంటి ముందు పారేసేస్తున్నారు. చెత్త డబ్బా ఒకటి ఇంటి ముందే ఇంత పొట్టేసుకునిందిగా, దాని పొట్ట నింపొచ్చుగా. ఆ మహారాణి లేచిందో లేదో. అమ్మా యువరాణి, మా రాజుగారే లేచారు. తమ్మరికింకా తెల్లారలేదా? ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడిలాగా ఇంకొక సూర్యుడు రాడమ్మా, ఒక్కడే వస్తాడు. లేచి కాలేజీకి వెళ్తే బాగుపడతావు. లే. ఏంటి, కొత్త సెల్ఫోనా? ఇంకా అదే మాట? అలాగలాగే, నాకో చిప్ప చేతికిస్తే సెల్ఫోన్ షాప్ ముందు అడుక్కొని తెస్తాను. ఏదో ఒక మహారాజు ఒక సెల్ఫోన్ పడేయకపోతాడా? భయం భక్తి ఏమైనా ఉన్నాయటే నీకు? చిచి. ఇంటెడు చాకరీ నేనొక్కదాన్నే చెయ్యాలి. మళ్ళీ వెళ్ళి అంగన్వాడి బళ్ళో నేనే వండి పెట్టాలి. పోని తెచ్చిన సంపాదన అయినా మిగులుతుందా అంటే అయ్యగారి సంపాదనంతా అమ్మగారి అలంకరణకే సరిపోయిందన్నట్టు మీకే దారిపోస్తున్నాను. వరాలు, క్యారేజ్ కట్టావా? లొడలొడ వాగుడేనా? ఎంత వాగితే మాత్రం ఏ లాభం ఉంది? చేసేదేమో బంట్రోత్ ఉద్యోగం, తెచ్చేదేమో గొర్రె తోకంత బెత్తడి జీతం.
దానికే పొద్దున్నెళ్తే గాని రాత్రి దాకా రారు. నేనొక్కదాన్ని ఈ పిల్ల పిచాచులతో ఎలా ఏగాలి? నీకు ఇంట్లో వాళ్ళని తిట్టడానికి ఏ కారణం అవసరం లేదు కానీ అందరినీ మడత పెట్టడం బాగా నేర్చావు. నన్ను కాదు, అక్కడ చూడు. మీ అమ్మ కొత్త సెల్ ఫోన్ కొనిస్తే గాని కాలేజ్కి వెళ్ళదట. ఏ బ్యాంకులో దాచావు అంత డబ్బు? అమ్మా శైలజ, అమ్మా లేమ్మా. ఏ రోజైనా నువ్వు ఎదురు రాకుండా నేను డ్యూటీకి వెళ్ళానా? లేమ్మా. కొంటానమ్మా, ముందు నువ్వులే. నా తల్లి కదా, అమ్మ ఎప్పుడైనా కొడుకు మీద అలుగుతుందా? ఏ క్షణాన మీ అమ్మ పుట్టిందని అన్నావో అప్పటినుంచి నిజంగానే మళ్ళీ పుట్టి సాధిస్తున్నట్టుంది మీ అమ్మ. అమ్మా శైలజ, లే తల్లి లే. ఒసే, మీ నాన్న నిన్ను ఏ కలెక్టర్కు ఇచ్చి చెయ్యాలని కలలు కంటున్నారే. నువ్విలాగే కాలేజ్ ఎగ్గొట్టి ఫెయిల్ అయితే ఏ మెకానిక్కో ఇచ్చి కట్టబెడతారు. జాగ్రత్త. లే. అమ్మా తల్లి లే తల్లి. లే. ఇలాంటి ఫోన్ పట్టుకొని కాలేజ్కి వెళ్తే అందరూ ఏడిపిస్తున్నారు నాన్న. ఇవాళ నాకు కొత్త ఫోన్ కొనిస్తానన్నావు. కొనిస్తేనే కాలేజ్కి వెళ్తా. ఈ పూటకెళ్ళు తల్లి. సాయంత్రం వచ్చేటప్పుడు కొని తీసుకురాకపోతే అప్పుడు అడుగు. నేను అడిగిన ఫోన్ 30,000. నాకు అదే కావాలి. వరాలు, 30,000. ఇలాంటివన్నీ మీ అమ్మ ముందు మాట్లాడినప్పుడల్లా ఇలా శిలా విగ్రహంలో నిలబడుతుందని తెలుసు కదమ్మా. 30,000 ఫోనా? ఇప్పటికే 3 నెలలు అద్దె కట్టలేదు. ఫోన్ రావుడి కనిపించినప్పుడల్లా ఎప్పుడిస్తారని సుప్రభాతలా చెప్తోంది. మా కాలేజ్లో చాలా మంది దగ్గర ₹1,00,000 ఫోన్లు ఉన్నాయి తెలుసా? ఆ చాలా మంది తండ్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లున్నారు. అది తెలుసా? హ్మ్. నేనేమో వంట్రోతు భార్యని, తమరు వంట్రోతు బిడ్డ. అబ్బా నీకు దండం పెడతానే, అరవకు. నాన్న ఇవాళ కంపల్సరీ సెల్ ఫోన్ కొనివ్వాలి, లేకపోతే నేను ఊరుకోను. తప్పకుండా తీసుకొస్తానమ్మా. ప్రామిస్? ప్రామిస్ తల్లి, సరేనా? కర్మ. రేయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆకాశం మీద నుంచి నేల మీద కూడిపడ్డావా? అటోషు ఇటోషు ఇసిరేయడానికి రోజు 2 ఏరుకొచ్చి అతుక్కొని పుట్టిన అట్టుపళ్ళు ఒక చోట పెట్టినట్టు నేను పెట్టాలా? రాత్రంతా ఎక్కడికి వెళ్ళవరా సురేష్? దిలీప్ వాళ్ళ నాన్న వాడికి బైక్ కొనిస్తే రాత్రి పార్టీ ఇచ్చాడు. అక్కడే తిని అక్కడే పడుకున్నా. ఇలాగే ఎవడో పార్టీ ఇచ్చాడని అక్కడే తిని పడుకుంటే ఇంట్లో వండిందంతా ఏం చెయ్యాలరా? ఏంటి నువ్వు వండేది? పొట్లకాయ బీరకాయ? వాళ్ళ ఇంట్లో బిర్యానీ వండారు. వాళ్ళు బిర్యానీ పెడతారని పార్టీ ఇస్తారని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగే బదులు బుద్ధిగా చదువుకుని ఆ డిగ్రీ ఏదో పాస్ అవ్వచ్చు కదరా. 3 ఏళ్ల నుండి కొత్త బిచ్చగాళ్లాగా అడుక్కుంటూనే ఉన్నావు కదరా. అందుకే ఇంటికి రాబుద్ది కాదు. దానికేమో వేలు పెట్టి ఏది అడిగితే అది కొనిస్తారు కదా. నాకు రూపాయి ఏమంటే సస్తారేంటి? ఆయన చదువు గురించి అడుగుతున్నారా, చావు గురించి కాదు. ఆకలి అవుతుంది. ఏముంది? రాత్రి నేను అన్నమే ఉంది, దాన్నే పెడతాను తిను. చెయ్యి, అది దాని మొహన్ పెట్టు. రే రౌడీ, నీ ఏడు పెద్ద నువ్వేడు. వాడి సంగతెందుకు గాని నువ్వెదురురా అమ్మా. వరాలు, నువ్వు క్యారేజ్ పట్టరా. పదన్న. ఏమండి? అమ్మా నాన్న వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త తల్లి. సరే నాన్న. బాయ్ నాన్న. బాయ్ అమ్మా. కాలేజ్కి వెళ్ళాలి, రెడీ అవ్వు. కంపు కాల్చేవాడికి కంపు కూడా ఇంపుగానే ఉంటది. లోపల వదినుంది. వేడి బయటే ఉంది. వదినొస్తుంది. నిన్న మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, ఏమైనా ఇబ్బంది పెట్టారా? నిన్న కాక మొన్నొచ్చిన కోడల పిల్ల నా మీద అంత అభిమానం చూపిస్తుంటే మంచం కూడా 4 ఉన్నారు. కరెన్నాటికేసి తొంగి చూసారా? మందు లేకపోతే అల్లాడిపోతాడే బిడ్డ అని జాలి దయ ఎవరికైనా కలిగిందా? చొక్క పడకుండా గొంతు అల్లార్చుకుపోతుంటే ఒక్కడన్నా ఒక 90 తెచ్చిచ్చాడా? అవును పాపం, మరేం చేశావు? ఏం చేస్తాను? బోట్లో దాచుకున్న క్వార్టర్ బాటిల్ తీసి గుట్టు చాపుడు కాకుండా గుడుక్కుని మింగేశాను. నువ్వు మారవు. రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టిన బిర్యానీలో ఒకటే మొక్కొచ్చింది. ఏం కర్రీ చేశాడు మీ అన్న? ఆయన మాటలేం పట్టించుకోకుదినా. నిన్న ఆయన గురించి నువ్వు బాధపడ్డావు కదా.
ఇప్పుడు నీతో ఇలా మాట్లాడుతున్నాడు. అందుకే మేమెవరం పట్టించుకోము. ఏదో చెప్పడైంది. ఏమైండదే వదినా, అదంతా వదిలే. ఎరా లోకంలో చికెన్ సెంటర్లు మటన్ సెంటర్లు మాయమైపోయి కూరగాయల షాపులు మాత్రమే తెరుచున్నాయా? పప్పు పాలకూర పచ్చడి గోంగూర తప్ప ఏమీ దొరకవా మీ అన్నకి? దీనికంటే పోలీస్ స్టేషన్ నయం కదరా. ఒక్క ముక్క పెట్టా బిర్యానీ పెట్టారు. మరి అక్కడే ఉండిపోరాదు, మాకు కళ్ళపైన తగ్గుతుంది. అడిగాను, రూల్స్ ఒప్పుకోవంట. ఆ పప్పు పచ్చడి మీరే తిని తరించండి. నువ్వేం పట్టించుకోకదినా. ఇలాంటి మనిషి కాబట్టి నాన్న అని కూడా నాకు పిలవాలనిపించదు. ఒరే 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 పెట్రోల్ నువ్వు తాగుతున్నావా, కారు తాగుతోందా? ఏంట్రా దొంగ బిల్లులు ప్రింట్ చేస్తున్నావా ఏంటి? ఈ ఐడియా నాకు రాలేదండి సార్. అంటే ఈ ఐడియా నేనిచ్చానా? ఇలాంటి పనులు చేశావంటే చీటింగ్ కేసు పెట్టి లోపలే ఇస్తా. ఎలే, ఆ. హలో కారేశ్వర్, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే, నాలాంటి పనిమంతుడు లేక దివాలా తీసుకుంటావు. సర్లే వచ్చేసాగా, ఏడోకు. ఇవాళ కొంచెం కాస్ట్లీ కార్ కావాలి. పనిలో పనిగా మావిని కూడా ఒక ట్రిప్కి బయటికి తీసుకెళ్ళాలి. ఏ కార్ బాగుంటుంది? ఇంతకీ ఎవరు నువ్వు? నన్నేనా? ఆ, ఏంటి నీ చిప్పు దొబ్బిందా? లేదు, నీ జాబ్ దుబ్బింది. ఏంటి నీ చెవులు దుబ్బాయా? సరిగ్గానే విని చచ్చావు. నన్ను జాబ్లో నుంచి తీసేస్తున్నావా? తీసేసి వారం అయింది. ఏమైంది? నా మెదడు షార్ప్ అయింది. లేనిది ఎలా షార్ప్ అవుతుందిలే గాని ఇంకో మాట చెప్పు. ఏంటి? లేకపోతే ఏంటి, నాలాంటి జీనియస్ ని పనిలో నుంచి తీసేస్తే నీలాంటి ఏమైపోవాలి? 4 రోజుల్లో రోడ్డున పడాలని ఉందా ఏంటి? మరి అదిగా నా జాబ్ నాకు ఇస్తావా లేదా? నీ మంచి కోసమే చెప్తున్నా, నీ భవిష్యత్తు గురించే ఆలోచించి చెప్తున్నా. నాలాంటి వాడిని వదులుకుంటే ఇంకో నాలాంటి వాడు దొరకడు. అది నా అదృష్టంగా భావిస్తా. నీలాంటోడు వద్దు, నువ్వు వద్దు. కారు అని కారు కోతలు కుయకుండా కాలినడకన ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంత తప్పు నేనేం చేశాను? ఊడిపోని పార్టుని ఊడిపోయిందని చెప్పి డబ్బు నొక్కేశానా? పోయించని పెట్రోలు పోయించానని చెప్పి దొంగ బిల్లులు చూపించానా? నెలకు యాక్సిడెంట్ చేసి నీ కార్కి సొట్టలు పడేలా చేశానా? రాంగ్ పార్కింగ్ లో పెట్టి చలాన్లు పడేలా చేశానా? ఇన్ని రకాలుగా ఓనర్కి బొక్కలు పెట్టొచ్చని తెలుసు అన్నమాట. ఇన్ని రోజులు ఇవన్నీ తెలియక నిజమే కాబోలనుకొని బిల్లులు పెట్టే కొద్దీ డబ్బులు ఇస్తూ పోయాను కదరా. హలో, మనకు అలాంటి అలవాట్లేం లేవు. ఏదైనా నిజాయితీగా సంపాదించడమే తెలుసు. నేనే గనక అలాంటి పనులు చేస్తే ఏనాడో నీ ట్రావెల్స్ దివాళా తీసి నువ్వు రోడ్డున పడేవాడివి. కారు టైర్లలో గాలి కొట్టుకుంటూ బతకాల్సి వచ్చేది. అవునరా, నీ వల్ల నాకు అంత పని జరిగేదేరా. నమ్మి నిన్ను డ్రైవర్గా పంపిస్తే వెళ్ళిన పని చూసుకొని రాకుండా పెళ్లి కావాల్సిన పిల్లని లేపుకొస్తావా? ఆ పిల్ల తండ్రి నాకు ఫోన్ చేసి చంపేస్తా పొడి చేస్తా అని బండ బూతులు తిట్టాడ్రా. ఆ పిల్ల అన్న నీ ఇంటి అడ్రస్ చెప్పకపోతే కాలు తీస్తా చేయి తీస్తా అని మనుషులతో వచ్చి గొడవ చేశాడు. ఇప్పుడు గాని నీ కారిస్తే నా కారు మీదే నన్ను అంతిమయాత్రకు పంపిస్తారు. ఇంకా నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేనంత ఎర్రోనా? వెర్రివాడివి కాబట్టే నాలాంటి నమ్మకస్తుడు లేకుండా ఎలా బతుకుతావా అని భయం వేస్తోంది. పోనీ కారు ఇవ్వకపోయినా పర్వాలేదు, యాక్టింగ్ డ్రైవర్గానైనా పంపించు. ఎందుకు? వెళ్ళిన చోట ఏం చేసొస్తావో ఎవరికి తెలుసు? నేను నీకు పని ఇవ్వనగాక ఇవ్వను, అంతే. అంతేనా? నేను ఎన్ని ట్రిప్పులు వేస్తే నువ్వు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టావో మర్చిపోయావా? నేను ఎన్ని నిద్రలేని రాత్రులు కళ్ళు కడుక్కొని కారు నడిపితే నువ్వు కార్ల మీద కార్లు కొన్నావో అప్పుడే మర్చిపోయావా? రేయ్, మర్యాదగా వెళ్తావా? మనుషుల్ని పెట్టి గెంటించమంటావా? కావాలంటే నిన్ను కారేశ్వర్ అని కాకుండా ఓంకారేశ్వర్ అని పూర్తి పేరుతో పిలుస్తాను. పెళ్లి చేసుకుని అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. ఉద్యోగం లేకపోతే విలువ ఉండదు. ఈ ఒక్కసారి తప్పు చేశాను, మాటి మాటికి పెళ్లి చేసుకోను. నా మాట విని నాలాంటి మంచి డ్రైవర్ని వదులుకోకు, రోడ్డును పడకు. అంతేనా? అదే నీ ఆఖరు నిర్ణయమా? బేకారు నిర్ణయమైనా సరే ఇదే నా ఆఖరి నిర్ణయం. మంచిది, నీకు తెలిసి రావాలే. చూడు మిస్టర్ కారేశ్వర్, నువ్వు కారు లాంటివాడివి, నేను పెట్రోల్ లాంటివాడిని. పెట్రోల్ లేకపోతే కారు నడవదు. ఏదో ఒక రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యి నీ జీవితాన్ని నిలబెట్టమని నన్ను అడుక్కుంటావు. గుర్తుపెట్టుకో. పోరా. సారీ ప్లీజ్ 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 నీ గడ్డ పట్టుకుంటున్నా. బాబా నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఒక్కసారికి క్షమించు, నాకు ఉద్యోగం ఇవ్వు. చచ్చి నీ కడుపును కొడతాను. ముందు నువ్వు చచ్చిపో, తర్వాత నా కడుపు సంగతి నేను ఆలోచిస్తా. అంతేలే, నీ నెత్తిన శని కూర్చుంటే మంచి మాటలు ఎందుకు తలకెక్కుతాయి?
పోరా. వదినా వదినా నన్నేనా? మరి ఇంకా నేను ఎవరిని వదినా అని పిలుస్తాను? ఫోన్లో అనుకున్నాను. ఫోన్లో అయినా పిలవడానికి ఎవరున్నారు వదినా? మీ అత్త కూతురు ఉంది కదా. దాన్ని చిన్నప్పటి నుంచి గాయత్రి అని పేరు పెట్టి పిలవడమే తెలుసు. అవును, మీ గాయత్రి ఆ రోజు నీ గురించేదో చెప్పబోయింది. మళ్ళీ నువ్వు తిడతావని చెప్పనంది. ఏం చెప్పాలనుకుంది? రే, చిన్నప్పుడు మీ అన్నయ్య నీ ముడ్డి కడుగుతుంటే నేనేరా నీళ్లు పోసింది. మ్మ్. రాక్షసి. ఎవరిని? దాన్నే. ఇంటికి రానివ్వండి, చెప్తాను. అసలు విషయం ఏంటి? మీకు దండం పెడతాను వదినా, ఆ ఒకటి మాత్రం అడగండి. సర్లే, గాయత్రినే అడిగి తెలుసుకుంటాను. వదినా అది మాత్రం అడగ్గు. సర్లే, ఏడోకు. అన్నం తిందామా? అప్పుడేనా? నాకు ఆకలేస్తుంది. అయితే తిందాం. మీరు కూర్చోండి, నేను తీసుకొచ్చి పెడతాను. వంట రాదు గాని తెచ్చుకుని పెట్టుకుని తిండం వచ్చు. రేయ్, ఆకలి దంచేస్తోందిరా, ఏమన్నా తిందామా? ఇప్పుడే తిందాం అనుకుంటున్నాం. ఎవరెవరు? ఇంకెవరు? నేను మా వదిన. నేను వెళ్తున్నాను. అని అని అనియా ఎక్కడికనియా? నేను బయటికి. తినేసేళ్ళు, తర్వాత వచ్చి తింటాను రా. అప్పుడు తినడానికి మిగలదు. పర్లేదు, నేను పస్తుంటాను. వదలరా. అది కాదనియా. నాకు అవసరం లేదు, నేను అనియా వదలరా. అనియా ఎందుకు అతను పారిపోతున్నాడు? మిమ్మల్ని చూసే. నేనేమన్నాను? వాడే అన్నాడు కదా, అదే నీళ్లు మొహం మీద పడితే మేము సీరియస్ అయ్యాడు కదా. అలా ఎన్ని రోజులు పారిపోతాడు? రాత్రిపూట ఇంటికి రావాల్సిందే కదా. మెల్లిగా అన్ని సర్దుకుంటాయి. హలో నాన్నా, తప్పమ్మా. ఎవరినైనా అమ్మ అని పిలవడంలో తప్పలేదు, కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచిన బళ్ళే నన్నిప్పుడు ఒక శత్రువులా చూస్తున్నారు. ఒక పెళ్లి ఆపడానికి నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుందని నేను అస్సలు ఊహించలేదు. ఎవరు లేని ఒంటరినైపోయాను.